ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై సిట్ స్పష్టీకరణ. ఈసారి జనగణనలో 33 ప్రశ్నలు. ఇరాన్ వైపు అమెరికా సేనలు. WHO నుండి తప్పుకొన్న అమెరికా. కదిలే వైద్యాలయాలు. యువత సేవానిరతిని చాటుకోవాలి. రక్తదాన శిబిరంలో కలెక్టర్ లక్ష్మీషా. రక్తహీనతను తగ్గించే కూరగాయలు. ఈరోజు వార్తలను చూద్దాం. కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నిగ్గు తేల్చింది. నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయటి నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది. టెండర్ దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. కెమికల్స్, ముడి పదార్థాలు కలిపి బోలేబాబా డైరీ తయారు చేసిన నకిలీ నెయ్యి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తమ విచారణలో తేలినట్లు చెప్పింది. ఆ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం నాడు తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇరాన్ వైపు అమెరికా సేనలు. ఇరాన్పై అమెరికా దాడికి రంగం సిద్ధమవుతోందా? సైనిక చర్య ఇప్పట్లో ఉండబోదన్న ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? ఏ క్షణమైనా ఇరాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందా? ట్రంప్ ప్రకటనలు, పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైన్యం కదలికలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను ఖమేనీ ప్రభుత్వం పాశవికంగా అణచివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఆందోళనకారులకు సహాయం వస్తోందని, దాడికి సిద్ధమని వారం క్రితమే ప్రకటించడం తెలిసిందే. ఈసారి జనగణనలో 33 ప్రశ్నలు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటూ ఎప్పుడూ అడిగే ప్రశ్నతో పాటు ఈసారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్, కంప్యూటర్లు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా అడుగుతారు. మారిన జీవనశైలికి అనుగుణంగా కేంద్రం జనాభా లెక్కల ప్రశ్నలను కూడా మార్చేసింది. రకరకాల కారణాలతో 2021 నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనగణన చేపట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 33 ప్రశ్నలను సిద్ధం చేసింది. వీటిలో ఇంటి నంబరు, జనగణన జాబితాలో కేటాయించిన నంబరు, ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్, ఇంట్లో ఉంటున్న వారు ఎంతమంది, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి పెద్ద పేరు, ఇంటి పెద్ద మహిళ పురుషుడా, ఇంటి పెద్ద ఎస్సీ ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా, ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు, విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు, మరుగుదొడ్లు ఉన్నాయా, ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి, ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ఉందా, బాత్రూంలకు పైకప్పు ఉందా, డ్రైనేజీ ఉందా, కిచెన్ ఉందా, వంట కోసం ప్రధానంగా వాడే ఇంధనం ఏమిటి, రేడియో ట్రాన్సిస్టర్ ఉందా, టీవీ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ల్యాప్టాప్, కంప్యూటర్లు ఉన్నాయా, ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి, కారు, జీప్, వ్యాన్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి, ఇటువంటి ప్రశ్నలను 33 చేర్చడం జరిగింది. WHO నుంచి తప్పుకున్న అమెరికా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా గురువారం నాడు అధికారికంగా వైదొలిగింది. 1948లో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా ప్రారంభమైనప్పటి నుంచి WHOలో 78 ఏళ్ల పాటు అమెరికా కీలక భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఈ సంస్థకు అత్యధిక విరాళాలు ఇచ్చే దేశం కూడా అమెరికానే. ఈ సంస్థ మొత్తం వార్షిక బడ్జెట్ $5.8 బిలియన్ కాగా అందులో దాదాపు పావు వంతు నిధులు అమెరికా ఒక్కటే అందిస్తోంది. WHO నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు గత ఏడాది జనవరిలో ట్రంప్ ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా నాడే సంతకం చేశారు. WHO రాజ్యాంగం ప్రకారం ఒక దేశం తన సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలంటే సంవత్సరం ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా నోటీసు ఇచ్చి ఏడాది పూర్తి కావడంతో గురువారం అధికారికంగా సంస్థ నుంచి బయటకు వచ్చింది. కాగా సభ్య దేశాలు ఇచ్చే విరాళాలతోనే WHO నడుస్తోంది. అందరికంటే ఎక్కువ విరాళాలు ఇస్తున్న తమకు సంస్థలో తగిన గౌరవం లభించడం లేదని ట్రంప్ విమర్శించారు. సంస్థలో అవినీతి పెరుగుతుందని ఆయన అన్నారు. కదిలే వైద్యాలయాలు.
విజయవాడలో మొబైల్ హెల్త్ వ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికి వీలుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి 2 వాహనాలను ఏర్పాటు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం వీటిని ప్రారంభించారు. రాష్ట్రంలో ఒక నియోజకవర్గ పరిధిలో ఇలాంటి హెల్త్ వ్యాన్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఫోన్ చేస్తే చాలు, ఈ కదిలే వైద్యాలయాలు రోగుల ఇళ్లకే వెళ్లి సేవలందిస్తాయి. విజయవాడ నగరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల సమన్వయం చేసుకుంటూ ఇంటింటికి వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తాయి. అనంతరం అవసరమైన వారికి అక్కడే చికిత్స, మందులు అందిస్తారు. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రి, మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తారు. యువత సేవానిరతిని చాటుకోవాలి. రక్తదానం చేయడం ఒక సామాజిక బాధ్యత అని యువత ముఖ్యంగా తమ బాధ్యతను గుర్తించి సేవానిరతిని చాటుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. నలంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అధునాతన విజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించాలని, రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి సమరం మాట్లాడుతూ నేటి యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, దీని వలన తలసేమియా బాధితులకు ప్రాణదానం చేయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా 103 మంది విద్యార్థులు 85 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎం సుధాకర్, నలంద విద్యాసంస్థల చైర్మన్ అట్లూరి విజయబాబు, కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ, వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతను తగ్గించే కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించడంలో మంచి పాత్ర పోషిస్తాయి. పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో B12 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం పెట్టవచ్చు. మునగాకు, బీట్రూట్, క్యారెట్లను కూడా తరచూ ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదు. బ్రొకలి, సి విటమిన్ ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ప్రోటీన్ల కోసం పప్పు ధాన్యాలను రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటితో పాటు మాంసకృతులను అందించే చికెన్, గుడ్లు, శనగలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను నివారించుకోవచ్చు. పల్లీలు, నువ్వులను బెల్లంతో పాటు తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 27న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె, బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రకటన. ఐటీఐ డిప్లొమా అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగాలు. ఐటీఐ డిప్లొమా కోర్సులు చేసిన వారికి రష్యాలో షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మనోహర్ తెలియజేశారు. కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి? కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు. బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ప్రైవేటు వ్యక్తి అయిన ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు అని సిట్ కేటీఆర్ను ప్రశ్నించింది. భారత్దే రెండో టీ20. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భారత్ చెలరేగిపోతోంది. బ్యాట్తో మెరిసిన సూర్యసేన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. శుక్రవారం మొదట కివీస్ 6 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. శాంటర్ 47 నాటౌట్, రచిన్ రవీంద్ర 44 సత్తా చాటారు. కులదీప్ 2 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్ 82 నాటౌట్, ఇషాన్ కిషన్ 76, శివం దుబే 36 నాటౌట్ చెలరేగడంతో భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడో టీ20 ఆదివారం జరుగుతుంది. WPLలో నేడు బెంగళూరు వర్సెస్ ఢిల్లీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.